ఏదైతే మొన్న మహంకాళి జాతరలో జరిగిన ఇష్యూపై మనతో మాట్లాడడానికి జోగిని శ్యామ్లా ఉన్నారు. మేడం, ఏంటి మీకు సంబంధించి చాలా ట్రోలింగ్ చేస్తున్నారు, మీ గురించి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాను నేను. ఎందుకంటే ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశమే నా బోనం పడిపోయిందని ట్రోల్ చేశారు, వీళ్ళు డ్రామాలు చేస్తున్నారని ట్రోల్ చేశారు. నేను అదే అంటున్నాను, డ్రామాలు చేసే వాళ్ళైతే మేము డ్రామాలు చేసేదంటే ఇన్నేళ్ళు కష్టపడి ఇప్పుడు ఇంత పేరు వచ్చినాక ఇంత ప్రతిష్ట వచ్చినాక డ్రామా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, దీన్ని రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. కొంతమంది వ్యక్తులు ఉండి వాళ్ళతో కావాలని చేయిస్తున్నారు డబ్బులు ఇచ్చి. కొంతమంది మా మీద అసభ్యకరమైన పోస్టులు పెడితే ఆమె ఫేమ్ని డిఫేమ్ చేయాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని దాని మీదనే నేను ఖండించాలి, ప్రభుత్వం ఖండించాలి. ప్రభుత్వంతో చర్చలు ఏవైతే ఉన్నాయో అవి సఫలమైనాయి, వాళ్ళు ఏమైనా ఇనిషియేట్ తీసుకుంటారని ఆశతో ఎదురు చూస్తున్నాం మేము. ఆ రోజు ఆయన చెప్పినందుకు సరే అని సంతోషంగా మేము అందరం వాళ్ళు బయటకు వచ్చి కూడా మంత్రి గారు ప్రెస్ మీట్ ఇచ్చారు, పొన్నం ప్రభాకర్ గారు. అండ్ అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు క్షమాపణ చెప్పారు, ఒక స్టెప్ దిగి క్షమాపణ చెప్పారు. ఇది మేము మంచి శకునం అని అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళు అంత రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు ఇంకేమైనా బాగా చేస్తారేమో అని అనుకున్నప్పుడు మధ్యలో సోషల్ ప్లాట్ఫామ్స్లో మా మీద దుష్ప్రచారం చేయడానికి కొన్ని టీమ్స్, అంటే అది అధికారులు అయి ఉండొచ్చు, ఇంకా వేరే మాకు కొన్ని తెలుస్తున్నాయి, అవి ప్రూఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని కూడా బయట పెడతాం. జోగిన్ల పేరుతో సామాన్య భక్తులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇంత మేకప్ ఎందుకు, ఇంత హంగామా ఎందుకు, బౌన్సర్లు ఎందుకు, సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి కూడా పోస్టులు పెడుతున్నారు, ఏం చెప్తారు వాళ్ళు? అదే నేను చెప్తున్నాను, మేము రెడీ అవుతే సామాన్య భక్తులకి ఎలాంటి ప్రాబ్లం అవుతుందో నాకు చెప్పండి. ఇప్పుడు నేను రెడీ అయ్యాను, నా లిప్స్టిక్ పెట్టుకున్నాను, నా మేకప్ వేసుకున్నాను, నా చీర నేను కట్టుకున్నాను, నా కమ్మలు నేను పెట్టుకున్నాను, దానివల్ల వేరే వాళ్ళకి ఏం ఒత్తుకుపోతున్నాయి ఇవి అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది మేము రెడీ అవుతే? మేము ఎట్లా కనిపిస్తామో మాకు ఆ ఉపాధి, మేము రెడీ అవ్వడం అనేది మా ఉపాధి. ఎందుకంటే మేము ఇలా ఉంటే వాళ్ళు చక్కగా ఉన్నారు, నీట్గా ఉన్నారు, మంగళకరంగా ఉన్నారని మమ్మల్ని పిలిపించి బోనాలు చేయించి మాకు ఒడిబియ్యం పోసి చీర సారె పెట్టి కట్నం పెట్టి బోనం చేయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మాకు అవసరం ఇది. మేము బాగుంటేనే, మేము చీముడు ముక్కేసుకొని ఇట్లా చిప్పిరి జుట్టు వేసుకొని వెళ్తే ఎవరు ఇది చేయరు. ఈరోజు మేము ఇంత ఫెమిలియర్ బోనాల కల్చర్ అందరికీ ఉపాధి కల్పిస్తున్నారని అంటే అది శ్యామల తీసుకునే ఇనిషియేటివ్. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళి, ఇక్కడ నుంచి పక్క జిల్లాలకు వెళ్ళి బోనం చేసిన వాళ్ళు ఎవరు లేరు, నేనే ఉన్నాను అప్పట్లో నన్ను పిలిపించుకొని పక్క రాష్ట్రాలు, మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ అదేంటి మన ఆంధ్రాలో కానీ బోనాలు చేయించుకునే వాళ్ళు. ఎందుకు? మేము అలా ఉంటే వీళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తారు, బోనాల కల్చర్ని ఇక్కడ కూడా రిప్రజెంట్ చేస్తారు అని చెప్పి మేము రెడీ అవుతాము. బౌన్సర్లు అనేది మా వ్యక్తిగతం, అది మా వ్యక్తిగతాన్ని మీరు కించపరచడానికి మీకు బౌన్సర్లు అవసరమా అంటే, ఈ మాట ఒక సెలబ్రిటీనే, ఒక మంత్రులను ముఖ్యమంత్రులను అడుగుతారా ఆ మాట? మీకు ఎందుకు సెక్యూరిటీ అని అడుగుతారా? మాకు మా బాధలు మాకుంటాయి, మా సమస్యలు మాకుంటాయి. మా మీద ఒకరు పడని వాళ్ళు ఉంటారో, కొందరు గిట్టని వాళ్ళు ఉంటారో, కొందరు ఎవరైనా కావాలని నెట్టే వాళ్ళు ఉంటారో, లేకపోతే వాళ్ళే వచ్చి మీద పడిపోతారేమో అని దాంతో మా వ్యక్తిగతంగా ఒక బోనం పడిపోవద్దు, బోనం అనేది బాగా వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ బోనాలు పడిపోయాయి, ఎందుకు పడిపోయాయి? నెట్టడం వల్లనే కదా. అలాంటి సమస్యలు రావద్దని మేము బోనాన్ని మంచిగా తీసుకెళ్లాలని బౌన్సర్లను పెట్టుకుంటాం. బౌన్సర్ల వల్ల వాళ్ళకేం నష్టం వచ్చింది? నేను అదే అని అంటున్నాను. మా బౌన్సర్ల వల్ల మీరు బోనాలు పడిపోయానంటే ఎక్కడో జరిగిన సంఘటన బౌన్సర్లకు ముడిపెట్టడం సరైనది కాదు. మోర్ ఓవర్ అక్కడ నేను తీసుకొచ్చిన వాళ్ళల్లో మా బౌన్సర్లను అలోవే చేయలే. కొంతమంది లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళని ఆపేశారు. అక్కడ కొన్ని ప్లేసెస్ వరకు వచ్చాక కొన్ని ప్లేసెస్ వరకు వాళ్ళని తరిమి కొట్టారు, మఫ్టీలో ఉన్న పోలీసులు వాళ్ళని తరిమి కొట్టారు. సో వాళ్ళు మా వ్యక్తిగతంగా మేము ఖర్చు పెట్టుకుంటాం. తప్పి పడిపోవడాన్ని కూడా యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్ చేసింది శ్యామల అని చెప్పేసి కూడా చాలా వరకు కామెంట్స్ పెడుతున్నారు. సో ఏంటి, నిజంగా యాక్టింగ్గా నిజంగా పడిపోయారా, ఏం చెప్తారు మరి? నేను ఇన్నేళ్ళు కష్టపడి ఈ పేరుకు సంపాదించుకోవడానికి ఎన్నో ఏళ్ళు కష్టపడి ఈ 35 ఏళ్ళు నేను కష్టపడ్డ నా కష్టాన్ని నేను నీరు కార్చుకోను కదా, కావాలని చేస్తే అది నాకు నష్టం అవుతుంది కానీ ఎవరికి ఇది కాదు, అనే వాళ్ళకి కామెంట్ చేసే వాళ్ళకి కాదు కదా, నాకు కదా అది పరువు నష్టం అయ్యేది. నాకు నిజంగా అక్కడ అన్ని పూలదండలు ఉన్నాయి, ఒక్క పొద్దుతో ఉన్నాను, వాటర్ లేదు, అక్కడ మాట్లాడి గొంతు తడారి కొంచెం స్పృహ తప్పిన మాట వాస్తవమే. నేను చచ్చిపోయానని చెప్పలేదు కదా, నాకేమన్నా అయ్యిందని చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పృహ తప్పితే చేయాల్సిన పని ఏంటి? విమర్శించే వాళ్ళల్లో వచ్చి అక్కడ ఏమన్నా వీడియోలు తీసుకుంటూ కూర్చున్నారు కానీ లేపి కొంచెం మంచినీళ్ళు ఇచ్చారా ఆ వీడియో షూట్ చేసుకునే వాళ్ళు? అది నేను అడుగుతున్నాను. వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను. అది స్పృహ తప్పి పడిపోయినంటే ఏదో ఫేమ్ చేసుకోవాలంటే నాకు చాలా రకాలు ఉన్నాయి. నేను సినిమాలు చేశాను, నేను ఇండస్ట్రీలో మంచి వర్క్స్ ఉన్నాయి, నాకు నేను బయట కూడా పనిచేస్తాను, మంచి
బోనాలు చేస్తారు. నాకు అన్నం పెట్టే అన్నదాతలు ఉన్నారు. చాలామంది ఇళ్లలో నన్ను బోనాలకు పిలిపించుకుంటారు. స్టిల్ నేను ఇప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన జనరేషన్కి సాటిగా, ఇప్పుడు వచ్చిన జనరేషన్కి నేటుగా నేను సమతుల్యంగా నడుస్తున్నానంటే మీరు ఆలోచించండి. ఇన్నేళ్ళుగా చేస్తూ కూడా ఇప్పుడు కూడా ఈ నంబర్ 1గా ఉన్నాను అంటే అది మీరు ఆలోచించాలి. జోగిని శ్యామల ప్రతిపక్షాల దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వాన్ని కావాలని బదనాం చేస్తుంది అని ఒక కామెంట్స్ కూడా వస్తున్నాయి. నిజంగా మీరు అంటే ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, ఏం చెప్తారు? నేననేది ఏంటంటే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి అడగండి, మీకు ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే ఎవరిచ్చారు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ క్లియర్గా ఇవ్వండి. మీరు ప్రభుత్వం ఇచ్చింది మాకు అంటున్నారా, ప్రతిపక్ష వాళ్ళు ఇచ్చారంటున్నారా? ప్రతిపక్షాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, అక్కడ హంగామా చేయడానికి అంటున్నారు. ఇదే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నారు. ఆ ప్రతిపక్షం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారా, నేను వాళ్ళని తిట్టడానికి? అప్పుడు ఉన్న గవర్నమెంట్ని నేను క్వశ్చన్ చేశాను, ఇప్పుడున్న గవర్నమెంట్ని క్వశ్చన్. నాకు అధికార పక్షంతో సంబంధం లేదు. ఎవరైనా ఉండని, ఆ స్థానానికితో నాకు సంబంధం. ఆ ప్లేస్లో, ఆ పొజిషన్లో ఎవరున్నారో వాళ్ళని క్వశ్చన్ చేస్తాను. మీరు ఆ డబ్బులు ఇచ్చారు అని అంటే మరి ఇప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళు లంచం ఇస్తున్నట్ట, నాకు అది ప్రూవ్ చేయాలి కదా మీరు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు లంచం ఇస్తున్నారని ప్రూవ్ చేస్తే చేయండి, ఆ డబ్బులు వాళ్ళకే ఇస్తాను. కానీ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను నేను. కొంతమంది లోపలికి వెళ్ళొచ్చి బయటికి వచ్చి డ్యాన్స్ ఆడారు అన్నారు కదా, లోపల మంత్రి గారు ఉన్నారు, మరి ఆయన లంచం ఇచ్చినట్ట? ఈ వివరణ మంత్రి గారు చెప్పాలి. మరి ఇది ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఇంత రచ్చ జరుగుతుంటే ప్రభుత్వం పిలిచి మాట్లాడము ఏది జరగట్లేదు. ఎందుకు, ఏమనుకుంటున్నారు? నిజంగా జోగిని శ్యామల మీద ఏమైనా కుట్ర జరుగుతుందా, లేకపోతే జోగిని శ్యామల ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుందా, ఏం చెప్తారు? జోగిని శ్యామల మీద కుట్ర చేస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే కొన్ని గ్రూపులని క్రియేట్ చేసి వాళ్ళతో దుష్ప్రచారం చేయించడము, ఇవన్నీ చేయించినా శ్యామల భయపడేది కాదు. ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. నేను ప్రతిపక్షంలో ఉండి, నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు, నాకు అవసరం కూడా లేదు. నాకు అందరూ సమానులే. జోగినీలు అంటే రాష్ట్రం అంతా బాగుండాలి, అందరూ బాగుండాలని మా పని మేము చేసుకుంటున్నాము. మా జీవన భృతి ఏదైతే ఉందో, మా జీవనోపాధి ఏదైతే ఉందో అది చేసుకుంటూ, అందులో కొంత ఖర్చులు మేము అమ్మవారి ఉత్సవాలు వచ్చినప్పుడు దాన్ని మా సొంత ఖర్చులు పెట్టుకొని బోనాలు చేసుకొని ఈ కల్చర్ని ముందు భావితరాలకు చూపించాలని దాన్ని మేము చేస్తున్నాం. సో ప్రభుత్వము దాని మీద వ్యతిరేకిస్తున్నారా, మీరు ప్రభుత్వాన్ని ఇది చేస్తున్నారా అంటే వేరే చాలా సమస్యలు ఉన్నాయి అడగడానికి. నేను విమర్శించేది ఉంటే చాలా సమస్యలు ఉన్నాయి హైదరాబాద్లో. విమర్శకు కూర్చుంటే ప్రభుత్వం ఆన్సర్ కూడా ఉంటుంది. నేను విమర్శకు కూర్చుంటే నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఓన్లీ శివశక్తుల బోనాల గురించి మేము సీనియర్స్ని కొంత కన్సిడర్ చేయండి. ఇట్లాంటి దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఇది కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అందరూ అనను, నేను కొంతమంది మాత్రమే అలా చేస్తున్నారు. ఆ కొంతమంది మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దీని మీద ఒక టీం పెట్టాలి. ఫస్ట్ సోషల్ మీడియాలో ఎవరైతే ఇట్లా చేస్తున్నారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి, CCSకి వెళ్ళి, అందులో పెట్టి ఇందులో పెట్టి ఆ టైం వేస్ట్ చేసుకుండా ఇన్స్టెంట్గా ఉండేలాగా. ఎందుకంటే అవి ఇప్పుడు ఒక వీడియో పెట్టారండి, ఆ వీడియో పెట్టంగానే వాళ్ళకి తెలుసు మా డిఫేమ్ చేయాలని. ఒక్కరోజు అంత ఛానళ్ళల్లో నడుస్తున్నప్పుడు వాళ్ళు మా మీద ఒక్కరు వ్యతిరేకంగా పెట్టంగానే అందరూ చూస్తారు. అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయినాయి. ఆ జరగాల్సిన నష్టం మాకు జరిగిపోతుంది అప్పటికి. అట్లా కాకుండా ఎంబటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలాంటి చర్యలు తీసుకోవాలి. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే చెప్పారు ఈసారి బోనాలకు సంబంధించి ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. మళ్ళీ ఇంకో 2 రోజుల్లో సింహవాహిని అమ్మవారి బోనాలు ఉన్నాయి. మళ్ళీ బోనం ఎత్తి జోగిని శ్యామల అక్కడికి వెళ్తుందా, అమ్మవారికి సంబంధించి మొక్కుతారా? ఎందుకంటే పోలీసుల మీద కోపం, ప్రభుత్వం మీద కోపం అమ్మవారి మీద కూడా చూపెడుతుంది అని చెప్పేసి ఒక కామెంట్స్ ఉన్నాయి. 100% నేను అమ్మవారి మీద చూపెడుతున్నానని అంటే వాళ్ళు అలా చేస్తున్నారు. ఇది నష్టం జరిగేలాగా చేసుకుంటున్నారు. మీరు కొన్ని కర్మలు మనం చేసుకుంటామంటారు కదా, ఈ కర్మలు కొన్ని మీకు చుట్టుముట్టుకుంటాయి. దీంట్లో జాగ్రత్త పడండి. ఎందుకంటే మేము బోనం చేయడం ఆపేస్తే, కొన్ని బోనాలు చేయడం ఆపేసినా మీకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే అది రాజు బాగుండాలని చేసేది, రాష్ట్రం బాగుండాలని చేసేది, బిడ్డా పాపలు అందరూ బాగుండాలని చేసేది. దాంట్లో మీరు ఇలాంటి విఘ్నాలు చేస్తుంటే మేము మనస్ఫూర్తిగా వెళ్ళి దండం పెట్టుకుంటామేమో, కానీ బోనాలు తెచ్చేటప్పుడు మాకు ఇబ్బంది పెడుతుంటే ఇక మీద మేము బోనాలు తీయకుండా మీరు చేస్తున్నారు. అది మీకు మంచిది కాదని అంటున్నారు. 2 రోజుల్లో ఉంది బోనాలు చేస్తారా? అది ఆలోచిస్తాను నేను. ఇప్పుడు వాళ్ళు ఏమైనా దాని మీద చర్చించి మళ్ళీ శివశక్తుల బోనాలు, జోగు బోనాలు చేసి మీకు ఏదైతే ఇబ్బంది అయిందో దాన్ని సద్దుమణిగిచ్చి ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని అందరితో మళ్ళీ ఒకసారి మా శివశక్తులతో బోనాలు తీపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ప్రభుత్వ సహాయ సహకారాలతోనే మేము మళ్ళీ ఒకసారి బోనాలు చేసి ఆట పాటలతో, డప్పు వాయిద్యాలతో అట్లా చేసి మా ప్రభుత్వం బాగుండాలి, అందరూ బాగుండాలని చేస్తాం. కానీ అది చేయకపోతే మాత్రం ఈ కింద పెట్టిన బోనాలు, ఈ బయట పెట్టిన బోనాల ఇది కర్మ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మిమ్మల్ని తగులుతుందని హెచ్చరిస్తున్నాం.
ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటే కానీ తప్ప ఏదైతే మళ్ళీ 2 రోజుల్లో సింహవాహిని అమ్మవారి బోనాలు కూడా వస్తున్నాయి. సో ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఖచ్చితమైన ఒక నమ్మకం కలిగించాలి, శివసత్తులకు ప్రత్యేక ఏర్పాటు చేయాలి. ఇప్పటికీ నాకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనేది కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో ఎల్లుండి బోనం ఎత్తానా అనేది ఇంకో 2 రోజుల్లో తేలనుంది. ఎందుకంటే ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మాకు సంబంధించి ఏర్పాటు చేస్తేనే మేము బోనం ఎత్తుతాం. ఒకవేళ మేము బోనం ఎత్తకపోతే అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకే మంచిది కాదు. మేము బోనం ఎత్తేదే రాష్ట్రం బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలని చెప్పేసి, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి బోనం ఎత్తుతాం. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి సీన్ అయితే కనబడతలేదు. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం విఫలమైంది. ఇది చెప్తే నేను ప్రతిపక్షాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి నా వెనకాల ఒక కుట్ర జరుగుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వమే దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాగే ఉంటే మాత్రం భవిష్యత్తులో శివసత్తులు ఎవరు బోనాలు ఎత్తే పరిస్థితి ఉండదని చెప్పేసి జోగిని శ్యామల చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ RTV కోసం హైదరాబాద్.